బావగారి మీద ఆయనకి నమ్మకం లేకపోతే మొదటి ఈవెంట్లో నష్టం వచ్చి ఆత్మగౌరవం ఉంటుంది. అలాంటిది నాకు కూడా ఉంది. దాన్ని నువ్వు గుర్తించలేదనే మా బాధ. తప్పు చేసిన వాళ్ళని చెయ్యని వాళ్ళని ఒకేలా చూస్తే ఇలాగే ఉంటుంది. వదినా, కాగల కార్యం గంధర్వులు తీర్చరు అంటే ఇదేనే. అన్నదమ్ముల మధ్య తోడుకొడల మధ్య గొడవలు పెట్టాలని నువ్వు అనుకున్నావు. నీ ప్రమేయం లేకుండానే వాళ్ళు గొడవలు పడుతున్నారు. నన్ను బాధ పెడితే ఇలాగే ఉంటుంది ఆంటీ. ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించక తప్పదు. అయితే నీ పాపం పండేదెప్పుడు? నీ పాపం పండినప్పుడు. మనం ఇంటికెళ్ళి హోంవర్క్ చేసుకోవచ్చు కదన్నయ్య. కిట్టు ఆడుకుంటున్నాడు కదా, కాసేపు అయ్యాక వెళ్దాం. వాడి కోసం మనం ఎందుకు వెయిట్ చేయాలి? తప్పు కీర్తి, కిట్టు మన గెస్ట్. మనం కిట్టుని బాగా చూసుకోవాలి. కానీ వాడు బ్యాడ్ అన్నయ్య. నువ్వు లేనప్పుడు నన్ను అనుని కొట్టాడు. ఇప్పుడు నేను వచ్చాను కదా, నేను చూసుకుంటాను. హోంవర్క్ చేయి. అయ్యో, ఎక్కళ్ళు వస్తున్నాయే. వాటర్ ఇస్తానుండు. నీ బాటిల్ ఏది? నా బాటిల్లో కూడా వాటర్ అయిపోయాయి అన్నయ్య. కిట్టు బాటిల్ చూస్తానుండు. తగ్గిపోయాయి అన్నయ్య. ఏంటన్నయ్య ఇన్ని డబ్బులున్నాయి? ఈ డబ్బులేంటి బావా? ఇవి నా డబ్బులు. ఇన్ని డబ్బులు నీకెక్కడివి? మా అమ్మ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఏంట్రా క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తున్నావు? చెప్పు బావా.
అత్తయ్య నీకు ఇన్ని డబ్బులు ఎందుకు ఇచ్చింది? పెద్దవాళ్ళు పిల్లలకి డబ్బులు ఎందుకు ఇస్తారు? పాకెట్ మనీ కోసం ఇస్తారు. ఏ మీ మమ్మీ డాడీ మీకు ఇవ్వరా? ఇన్ని డబ్బులు ఇవ్వరు. మా అమ్మ ఇస్తుంది. నిజం చెప్పు బావా, నీకే డబ్బులు అత్తయ్యే ఇచ్చిందా? లేదురా, కొట్టేశాను. అయితే ఏంటి? అది తప్పు బావా. నువ్వెవడ్రా నాకు చెప్పడానికి? మా అన్నయ్యనే అంటావా నిన్ను? బావనలా కొట్టకూడదు. వీడు బ్యాడ్ బావా. ఏయ్, ఏమన్నావు? గొడవద్దు బావా, మేము ఇంటికి వెళ్తున్నాం. వెళ్ళండి, నేను కాసేపు ఆడుకొని వస్తాను. ఈ డబ్బులతో రేపు ఎంజాయ్ చేయాలి. వేల కోసం అడగడం అభి చేసింది తప్పే భాస్కర్. కానీ అభి ఎన్ని మంచి పనులు పెద్ద కొడుగ్గా భాస్కర్ని గౌరవించి తీరాలి. కాని వసు చెప్పినట్టు నీ కొడుకులాంటి మరిదిని నువ్వు క్షమించలేవా? నీ తోడబుట్టిన చెల్లెల్లాంటి వసుని నువ్వు క్షమించలేవా చెప్పు? వాళ్ళు నిజంగానే తప్పు చేశారు అని మీకు అనిపిస్తే వాళ్ళ తరపున నన్ను క్షమించండమ్మా. అయ్యో అత్తయ్య, మీరలా అనకూడదు. క్షమించడానికి తప్పు అభి వసూలు చేయలేదమ్మా. వాళ్ళపై మాకెలాంటి కోపం లేదు. మేం బాధపడుతున్నామంతే. అభి అన్నయ్య ఎవరితోనూ మాట పడాడు కదా అన్నయ్య. ఎవరో అభి అన్నయ్యను 5,000 కోసం అవమానించారు. ఆ బాధలో అన్నయ్య నిన్నడిగాడు. అది అర్థం చేసుకో అన్నయ్య.
మాకు అర్థం కాక కాదు అఖిల్. అలా అడిగినందుకు బాధ అనిపించిందంతే. అలా మాట్లాడినందుకు మమ్మల్ని క్షమించండి అత్తయ్య. తప్పు ఎవరిదైనా క్షమించడం పెద్దవాళ్లుగా మీ ధర్మం. మీకు చెప్పేంత వాణ్ణి కాదు వదినా. మీరు అన్నయ్య బాధపడినా, అటు అభి అన్నయ్య వసు వదిన బాధపడినా నేను చూడలేను. నన్ను బతికించింది మీరు. నేను బతికున్నదే మీకోసం. మనం అందరం కలిసి ఉండాలన్నయ్య. తప్పు చేశాం పావని. మనం అభి వసుల్ని అంతలా బాధ పెట్టుండాల్సింది కాదు. పాపం వాళ్ళు ఏమనుకున్నారో. తొందరపడి మాట జారాం కదా, వెనక్కి తీసుకోలేం. మనసు తేలిక పడ్డాక మాట్లాడదామండి. మ్మ్. మీ అన్నయ్య దొంగతనం చేశారు అంటున్నావా? పెద్దవాడని చూడకుండా అందరి ముందు పట్టుకుని దబాయిస్తున్నావు. అందరికీ ఆత్మగౌరవం ఉంటుంది, అలాగే నాకు కూడా ఉంది. దాన్ని నువ్వు గుర్తించలేదనే మా బాధ. బాధపెట్టాను. అందరి ముందు అన్నయ్యని డబ్బుల గురించి అడగకుండా ఉండాల్సిందే. మనసులో ఎంతో బాధ ఉంటే తప్ప వదిన అలా మాట్లాడదాం. తప్పు చేశాను. బావగారు అక్క అర్థం చేసుకుంటారండి. జరిగింది మర్చిపోండి. సమయం చూసి అక్క బావలకు నేను సర్ది చెప్తాను. కాఫీ తాగండి. కిట్టుబావ దగ్గర మనీ చాలా ఉంది. ఏమన్నావు బన్నీ? కిట్టు బావ దగ్గర మనీ ఉండడం ఏంటి? నిజం డాడీ, బావ దగ్గర 5000 వరకు మనీ ఉంది. అంత మనీ ఎక్కడిది బావా అని అడిగితే అత్తయ్య పాకెట్ మనీ ఇచ్చింది అని చెప్పాడు. దమయంతి కిట్టుకి అంత డబ్బు ఎందుకు ఇచ్చింది? అది పాకెట్ మనీ కోసం. ఆ మనీ దమయంతి ఇచ్చుండదా? అన్నయ్య నాకు ఇచ్చిన డబ్బులో 5000 తగ్గాయి. అంటే అన్నయ్య తెచ్చిన డబ్బులో కిట్టు ఆ 5000 తీసుకున్నాడు. కిట్టు అంత పని చేసుంటాడా? కిట్టుకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి వసు గారు. ఊళ్ళో బ్యాడ్ ఫ్రెండ్స్ వల్ల కిట్టు స్పాయిల్ అయ్యాడు. ముందు కిట్టు దగ్గర ఆ మనీ ఉందో లేదో చూద్దాం పదండి. బావ బ్యాగ్ లో మనీ ఉంది మమ్మీ. ఇదే కిట్టు బ్యాగ్ మమ్మీ, ఇందులోనే డబ్బులున్నాయి. ఏంట్రా బన్నీ కిట్టుగాడి బ్యాగ్ వెతుకుతున్నావేంటి? బావ బ్యాగ్ లో చాలా డబ్బు ఉంది అత్తయ్య. రే దరిద్రులో, మా దగ్గర ఎందుకు డబ్బులుంటాయి? ఉన్నాయి అత్తయ్య, నేను చూశాను. కీర్తి కూడా చూసింది. చెప్పు కీర్తి. అవును, కిట్టు దగ్గర చాలా మనీ ఉంది. ఎరా కిట్టు, నీ దగ్గర డబ్బుందా? లేదమ్మా, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నీ బ్యాగ్ లో మనీ ఉంది బావా, నేను చూశాను. ఉంటే చూపించు. రే బన్నీగా ఆ బ్యాగ్ ఇవ్వు, నేనే చూస్తా. ఇవ్వు.
ఏవి ఎక్కడున్నాయి డబ్బులు? ఉన్నాయి అత్తయ్య, మేం చూసాం. ఉంటే కనిపించాలి కదా. నా దగ్గర ఏ మనీ లేవు. ఇంకా ఈ బన్నీగాడి దగ్గరే బోలెడంత మనీ ఉన్నాయి. కావాలంటే వీడి బ్యాగ్ చూడండి. నన్నే తిట్టిద్దామనుకున్నావు కదా బన్నీ. అందుకే నా బ్యాగ్లో ఉన్న డబ్బుని నీ బ్యాగ్లో పెట్టేశా. ఈ దొంగ కిట్టుగాడు ఏదో మాయ చేసినట్టున్నాడు. బన్నీగాడిని ఇరికించినట్టున్నాడు. దీన్ని ఎలాగైనా వాడుకోవాలి. ఆ డబ్బెక్కడిదిరా బన్నీ? ఆ మనీ నావి కావమ్మమ్మా, కిట్టు బావి. నా మనీ అయితే నా బ్యాగ్లో ఉంటాయి, కానీ నీ బ్యాగ్లో ఎందుకున్నాయి? ఏంటన్నయ్య ఇది? మేం కూటికి గదిలేని వాళ్ళం అనే కదా మా మీద ఇన్ని నిందలు వేస్తున్నారు. నేను నా కొడుకు ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే చెప్పండి వదినా, ఇప్పుడే వెళ్ళిపోతాం. అది కాదు దమయంతి. ఏది కాదు వదినా? చిన్న పిల్లాడి పైన దొంగ అని నింద వేస్తారా? అభం శుభం ఎరగని పసివాడి మీద పగబట్టి దొంగతనం అంట కడతారా? ఈ పని చేసే బదులు మా తల్లి కొడుకులకి ఇంత విషం ఇచ్చి చంపేస్తే బాగుంటుంది కదా. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుందక్క. ఎందుకు అంతలా ఫీల్ అవుతావు? మరి అవరేంట్రా? ఈ పన్నిగాడు డబ్బులు కొట్టేసి కిట్టుగాడి మీదకి నెట్టేస్తే ఎలా? ఇందాక అభి కూడా అంతే. బన్నీగాడు డబ్బులు కొట్టేస్తే భాస్కర్ని అడిగి అవమానించాడు. దమయంతి, వదిలేయ్. ఎలా వదిలేస్తుందదనా? ఇదేమైనా చిన్న విషయమా? అది ఈ ఇంటి ఆడపడుచు. దానికొక గౌరవం, పరువు ఉన్నాయి. అభి వసూలు ఏవన్నా పడి ఉండటానికి పావని భాస్కర్లా కాదు కదా. వాళ్ళెలాగూ ఎక్కడికి వెళ్ళలేరు. దీన్నైనా వెళ్ళనివ్వండి. అనవసరంగా గొడవని పెద్దది చేయకత్తయ్యా. ఇది చిన్నపిల్లల విషయం. బన్నీగాడు కొట్టేసిన డబ్బును అభి నిన్నే కదరా అడిగాడు. నేను ఆ డబ్బులు కొట్టేలేదమ్మమ్మా. ఆ, నేను దొంగని కాదు. మరి
నీ బ్యాగులో డబ్బులు ఎందుకున్నాయి? ఆ విషయం చెప్పు. మమ్మీ మీద ఒట్టు డాడీ, నేను ఆ డబ్బులు తీయలేదు, బావే తీశాడు. నేను తీయలేదు, మా అమ్మ మీద ఒట్టు. దొంగ ఒట్టు పెట్టకు, మీ అమ్మ చనిపోతుంది, నువ్వే తీసావు. నేను తీయలేదు, బన్నీగాడే దొంగ ఒట్టు పెట్టాడు. మీ అమ్మే చనిపోతుంది. బన్నీ, నిన్ను బన్నీ, బన్నీ ఏయ్, బన్నీ బన్నీ, బన్నీ వదులు. బన్నీ